ఓకే సార్, కనిపిస్తుందా? ఓకే ఓకే సార్, కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనము కొత్త పీపీటీతోని ఈ యొక్క జూమ్ సెషన్లో మన యొక్క బిజినెస్ ప్లాన్ని తెలుసుకోబోతున్నాము. సో దీనికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభ సాయంత్రం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ప్రజెంట్ దీని యొక్క పేరుని డెస్టాల్స్ నుండి మార్చి గ్రేస్ కమ్యూనిటీగా పెట్టడం జరిగింది. సో ఈరోజు మనము ఈ యొక్క గ్రేస్ కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. సో డెస్టాల్స్ని గ్రేస్ కమ్యూనిటీగా మార్చడంలో కూడా ఒక పెద్ద ఉద్దేశం ఉండి ఉంటుంది, లేకుండా ఏ పని చేయరు. ఇది ఒక కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీ అంటే ఒక జాతికి సంబంధించినటువంటి వాళ్ళంతా ఒక కమ్యూనిటీ. ఇక్కడ దయ, జాలి, కరుణ అనేటటువంటి అర్థాలు ఇస్తుంది గ్రేస్. దేవుడి దయ వల్ల, లేక దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క దయ, కృప ఇలాంటి ఒక మంచి కరుణ లాంటి విషయాలను తెలియజేసేటటువంటి అర్థాన్ని ఇచ్చేది గ్రేస్. సో ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జాలి హృదయము, జాలి, మంచి చేయాలనేటువంటి సంకల్పము, ఏదన్నా ఒక సోషల్ యాక్టివిటీ చేయాలి, ప్రతి వాళ్ళ మీద మానవత్వాన్ని చూపించాలి, మంచిని పెంచాలి అనేటటువంటి వాళ్ళందరి యొక్క కమ్యూనిటీ అని అర్థం దీని యొక్క అర్థం. ఈ కమ్యూనిటీలో మనము దానిలో ఉన్నటువంటి ఫండ్ని ఎవరికన్నా మనం ఇవ్వవచ్చు, ఎవరికన్నా డొనేట్ చేసుకోవచ్చు, మనం ఇవ్వచ్చు ఎవరికన్నా. ఆ సంస్థ ఎవరికి ఏం చేసినా సరే ఆ సంస్థకి పూర్తి అధికారం ఉంటుంది. సో అందుకోసమే దీని పేరు గ్రేస్ కమ్యూనిటీగా మార్పు చెందడం జరిగింది. సో అలాగే దీని యొక్క డిస్క్లైమర్లో చూసినట్లయితే 18 years నిండి ఉండాలి దీంట్లో కమ్యూనిటీ రావాలంటే. అలాగే దీంట్లో అందరు కూడా ఫ్రీగా రావచ్చు. ఫ్రీగా వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనము దానిలో అంబాసిడర్గా ఉండొచ్చు, లేక ఎంటర్ప్రీనియర్గా, లేక మెంబర్షిప్గా, లేక ఒక కస్టమర్గా ఎలాగైనా మనం ఉండొచ్చు, మన ఇష్టానుసారంగా ఉండొచ్చు. అలాగే దీంట్లో ఇది ఆన్లైన్ షాపింగ్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ని, ఈ కామర్స్ని కలిగి ఉన్నది కాబట్టి దీంట్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని అనుసరించి $0 నుండి $1 lakh వరకు కూడా ఒక నెలకు సంపాదించేటటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేసినట్టు. సో ఇక్కడ మనకు దీంట్లో ఉన్నటువంటి జనరేట్ అయ్యేటటువంటి అమౌంట్ అంతా కూడా ఇండివిజువల్గా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళు స్పెండ్ చేసేటటువంటి టైం మీద, వాళ్ళ నాలెడ్జ్ మీద, వాళ్ళ టీమ్ మీద, వాళ్ళ ఎఫర్ట్ మీద ఆధారపడి ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ గ్రేస్ కమ్యూనిటీ అనేది ఇది ఒక ప్రీ లాంచ్ ఫేస్లో ఉన్నది. అలాగే దీనిలో ఉన్నటువంటి ఏమన్నా మంచి చెడులు మార్చడానికి వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా దీన్ని మార్చేటటువంటి అధికారం కూడా ఈ యొక్క కమ్యూనిటీలో ఉన్నది అనేసి చెప్తున్నారు. మోడిఫై చేయడం కానీ, అలాగే ఏదైనా అప్డేట్స్ చేయడం కానీ, ఏం చేసినా సరే నోటీస్ లేకుండా, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా దీంట్లో ఉన్నటువంటి ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా సరే, అలాగే దీన్ని అప్డేట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, ఏం చేయాలన్నా, సబ్జెక్ట్ ఏమైనా మార్చాలన్నా, ఇటువంటి మార్పులకు ఎగ్జాంపుల్స్ ఏం చేయాలన్నా సరే ఇవన్నిటికీ పూర్తి అధికారం కమ్యూనిటీ యొక్క మెంబర్స్ వాళ్ళకు ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ డిస్క్లైమర్లో మనకు పూర్తిగా తెలియజేయడం జరిగింది. సో అలాగే కంపెనీ ఏదైతే చెప్తుందో ఈ యొక్క ఏ ఫార్ములా మీద ఎలా పనిచేస్తుందో, ఏం చేయాలన్నదో అది తప్పక చేయాలి. దానికి విరుద్ధంగా వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయకూడదు. ఓకే. అలాగే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఎంత ఇంపార్టెంట్ ఉన్నదన్న విషయాన్ని మనకందరికీ తెలిసిన విషయమే. ఇది ఈరోజు $1 trillion చూస్తున్నాము. రోజు అంచెలంచెలుగా దీని ఎదుగుదలను మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఇక్కడ ఈ కమ్యూనిటీ మనకి ఇచ్చేటటువంటి ఆపర్చునిటీస్ ఏమి ఇచ్చాయి అనేది ఒకసారి చూసినట్లయితే,
దీంట్లో మనము మార్కెట్ ప్లేస్ని డెవలప్ చేయవచ్చు. మార్కెట్ ప్లేస్ అంటే మన కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసుకోవచ్చు మనం. అలాగే ఎవరైతే మర్చెంట్ ఉన్నారో ఆ మర్చెంట్లను అలాగే ఈ ప్రోడక్ట్లను కూడా మనం దీన్ని ఏం చేసుకోవచ్చు, ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్లకు మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ను అందజేయడానికి కూడా మంచి ప్రైజ్కి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీని మొత్తాన్ని కూడా మనం సప్లై చేయొచ్చు. అలాగే కస్టమర్లను కూడా మనము ఇందులో ఏర్పాటు చేసుకోవచ్చు, కస్టమర్లను కూడా పెంచుకోవచ్చు. అలాగే అఫిలియేటెడ్స్ని కూడా మనము దీన్ని పెంచుకోవచ్చు. అలాగే దీంట్లో మనము ఎన్ని విషయాలు మనకు ఈ యొక్క ఆపర్చునిటీ ఈ కంపెనీ ఇస్తుంది. సో వరల్డ్ వైడ్గా మనము ఎక్కడన్నా సరే మార్కెట్ ప్లేస్ని డెవలప్ చేసుకోవచ్చు, మర్చెంట్లను తీసుకురావచ్చు, కస్టమర్లను తీసుకురావచ్చు, అఫిలియేటర్లను తీసుకురావచ్చు, అంబాసిడర్షిప్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క ఏదన్నా మనం చేసుకోవడానికి ఇన్ని ఆపర్చునిటీస్ మనకు కంపెనీ ఇక్కడ మనకు కలుగజేస్తుంది, ఈ కమ్యూనిటీ మనకు కలుగజేస్తుంది. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే ఈ మార్కెట్ ప్లేస్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకు ఈ యొక్క మార్కెట్ ప్లేస్ అంటే కామర్స్ ప్లాట్ఫామ్ వల్ల మనకు డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. గ్రేస్ కమ్యూనిటీ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఒక లాంగ్ లైఫ్ నడవడానికి ఒక మంచి ఇన్కమ్ని కూడా ఇవ్వడానికి ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ దోహదపడుతున్న విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ మార్కెట్ ప్లేస్లో మనం చూసినట్లయితే ఏమేమి లభిస్తాయి. ఇక్కడ మనం మార్కెట్ ప్లేస్లో వేరే కామర్స్ ప్లాట్ఫామ్లో కంటే కూడా ఇక్కడ భిన్నంగా ఇక్కడ లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ కూడా లభిస్తాయి. ఉట్టి ప్రోడక్ట్లే కాకుండా మనకు ప్రోడక్ట్లు కానివ్వండి, అలాగే ఫైనాన్షియల్ వెల్నెస్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అడ్వైజెస్ కూడా ఇక్కడ లభిస్తాయి. మనకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే మన యొక్క లైఫ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన యొక్క ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎలా ఉండాలి, మన బెటర్ లైఫ్ మంచి లైఫ్ మనం లీడ్ చేయాలంటే ఏం చేయాలి అన్న విషయాలు కూడా ఇక్కడ మనకు ఇవి కూడా క్లాసెస్ నిర్వహించబడతాయి. సో ఇవి కూడా మనకు ఇంపార్టెంట్. మనము బయట చూసినట్లయితే ఉట్టి ప్రోడక్ట్లే ఉంటాయి, అలాగే ఫిజికల్ ప్రోడక్ట్స్ కానీ, డిజిటల్ ప్రోడక్ట్స్ కానీ, అలాగే వెల్నెస్ ప్రోడక్ట్స్ కానీ కొన్ని ఇవి మాత్రమే మనకు దొరుకుతాయి మార్కెట్లో. కానీ మార్కెట్లో మనం డెవలప్ అవ్వడానికి ఏమన్నా క్లాసెస్ లభిస్తాయా, ఏమన్నా మనకు లైఫ్ క్వాలిటీని డెవలప్ చేసుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్ వెల్నెస్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం ఏమన్నా కోర్సు లభిస్తాయా అంటే బయట లభించవు. కానీ మన దగ్గర ఈ యొక్క ఫైనాన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనకు క్వాలిటీని లైఫ్ని లీడ్ చేయడానికి, లైఫ్లో మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి అనేకమైనటువంటి ఇక్కడ క్లాసెస్ కూడా నిర్వర్తించబడతాయి. దీనికి మనం తీసుకొని ఫీజు కట్టి ఈ క్లాసులు కూడా మనం తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫైనాన్షియల్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, లైఫ్ క్వాలిటీని, అలాగే లైఫ్లో అచీవ్మెంట్స్ ఎలా అవ్వాలన్నటువంటి విషయాలు కూడా మనకు లభిస్తాయి. ఇది కూడా మార్కెట్ ప్లేస్లో ఒక సిస్టమ్. ఎందుకంటే ఈరోజు మనకు చాలా యాప్స్ ఉన్నాయి. చాలా యాప్స్, బైజూస్ లాంటి యాప్స్ కానీ, అలాగే మనకు స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ, అలాగే మనం చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం కోర్సెస్ కానీ, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇలాంటి చాలా విషయాలు మనకి ఈరోజు మార్కెట్లో డబ్బులు తీసుకొని నేర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో. సో అలాంటి కోర్సులు దీంట్లో కూడా మనకు AMP1కి మనం ఏం కావాలి, AMP1 కోర్స్ కావాలంటే ఏం చేయాలి, AMP2 కోసం మనం ఏం చేయాలి, మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే Embassador 4, Embassador 5 ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫీజు కట్టి అక్కడ మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. Embassador 1గా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మన యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కడి వరకు డెవలప్ చేసుకోవచ్చు. Embassador 2గా మనం ప్రోగ్రామ్ తీసుకొని Embassador 2 ప్రోగ్రామ్ తీసుకొని అక్కడ మనం నేర్చుకున్నట్లయితే మనకి ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. Embassador 3 ప్రోగ్రామ్ వల్ల మనకు ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనము ఈ యొక్క అమౌంట్ అనేది మన అమౌంట్ పై వాళ్ళకి ఇచ్చి మనం తీసుకుంటున్నాం అనేటటువంటి విషయం కూడా చాలామందికి డౌట్ఫుల్గా ఉండేది. ఎందుకని ఇదొక మొత్తం మనీ సర్క్యులేషన్ లాగా అనిపిస్తుంది సార్. బయట మనం తీసుకోవడం మళ్ళీ ఇవ్వడం అంతా మన డబ్బులు మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి అన్న విషయం చెప్పేది. ఇప్పుడు ఇక్కడ సర్క్యులేట్ అన్న విషయాన్ని తీసేసేయచ్చు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో కేవలం మీ లైఫ్ స్కిల్స్ సంబంధించినటువంటి కోర్సులు పే చేస్తున్నారు. పే చేసి మీరు ఆ యొక్క పేమెంట్ పే చేసి మీరు కోర్సు నేర్చుకుంటున్నారు. ఆ కోర్సుకి వచ్చినటువంటి డబ్బులు అది ఎవరికైనా పంచవచ్చు, దాని ఇష్టం, కంపెనీ యొక్క ఇష్టం అది.
ఇక్కడ వచ్చినటువంటి ఆ గ్రేస్ కమ్యూనిటీలో ఎవరికన్నా ఇవ్వచ్చు. వాళ్ళు ఆ కమ్యూనిటీలో వచ్చినటువంటి ఇన్కమ్ని ఎవరికన్నా, ఇప్పుడు మనం ఒక కమ్మ సంఘం ఉంది, దాంట్లో కమ్మ వాళ్ళు ఉంటారు, లేదంటే కాపు సంఘం ఉంది, దాంట్లో కాపు వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంఘంలో ఆ అమౌంట్ అంతా ఏం చేస్తారు, వాళ్ళు కరెక్టివిటీ చేసే అమౌంట్ ఎవరికైనా పెళ్ళిళ్ళకి కానీ మంచి కార్యాలకు కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చితే వాళ్ళ ఇష్టం, దానిలో ఉన్న ఫండ్ని వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అన్నట్టు అది. సో ఈ గ్రేస్ కమ్యూనిటీలో కూడా వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో, ఈ క్లాసెస్ నిర్వర్తించడం వల్ల వచ్చిన ఫండ్ ఏమైతే ఉందో అది ఎవరికన్నా వాళ్ళు పంచే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ ప్లేస్లో ఇవి ఉన్నాయన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనిలో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్లేస్లో రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసుకోవచ్చు. మంచి కస్టమర్గా మనము తీసుకోవచ్చు. అలాగే ఇండివిజువల్గా ఏమన్నా ఎక్స్చేంజ్ మెంబర్షిప్ చేసుకోవాలంటే ఎవరో ఒకళ్ళ ఇన్విటేషన్ వల్ల మనం దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎవరైనా ఒక ఇన్విటేషన్ పొందడం వల్లనే మనం దీంట్లో ఇన్విటేషన్ వల్లనే మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే దీంట్లో ఫస్ట్ క్లయింట్గా జాయిన్ అవ్వాలి. క్లయింట్ అవ్వాలి అంటే ఒక మెంబర్ ఒక కస్టమర్గా మనం రావాలి అంటే దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఎంట్రీ ఫీజు ఏమీ లేదండి. వీళ్ళకు కామర్స్ ఎక్కర్స్ అంటే కేవలం కామర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే మీకు మంచి ప్రోడక్ట్లు, మంచి అప్లికేబుల్ డిస్కౌంట్స్ ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే మంచి రెస్పాన్సిబుల్ ప్రైస్లో మనకు దొరుకుతూ ఉంటాయి. వీళ్ళకు ఎలాంటి లింక్ కానీ ఎవరికి ప్రమోట్ చేసేటటువంటి అధికారం కానీ ఏమీ కూడా వీళ్ళకు ఉండదు. ఈ విధంగా మనము ఒక మెంబర్గా దీంట్లో కావాల్సినటువంటి సరుకులు తెప్పించుకొని ఒక క్లయింట్గా మనం దీంట్లో ఉండిపోవచ్చు. రెండవది 3 మెథడ్స్ ఆఫ్ దీంట్లో జాయినింగ్. దీనిలో మనము గ్రేస్ కమ్యూనిటీలో రావాలంటే 3 విధాలుగా రావచ్చు. ఒకటేమో మామూలుగా కస్టమర్గా వస్తేనేమో అతనికి ఎటువంటి బెనిఫిట్స్ ఏముండవు. అతను కేవలము ఒక కస్టమర్గానే బయట నుండి బయట వెళ్ళిపోతూ ఉంటాడు. కస్టమర్కి ఎటువంటి ప్రాఫిట్స్ ఉండవు. కానీ ఈ కమ్యూనిటీ వల్ల మనం ఏమన్నా ప్రాఫిట్ పొందాలి అంటే ఈ కమ్యూనిటీతో ప్రాఫిట్ పొందడానికి మెంబర్గా అయినా అయి ఉండాలి, లేక ఎంటర్ప్రీనర్ అయినా ఉండాలి, లేక అంబాసిడర్ అయినా అయి ఉండాలి. ఈ ముగ్గురికి ఇక్కడ మనకు కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ యొక్క కమ్యూనిటీ ఏం చేస్తుందంటే, ఈ కమ్యూనిటీలో వాళ్ళకు ఉన్నటువంటి విధానాల వల్ల వాళ్ళు ఎకనామికల్గా సపోర్ట్ ఇక్కడ లభిస్తుంది. మనకు ఈ కమ్యూనిటీ వల్ల సపోర్ట్ లభిస్తుంది. ఇక్కడ మెంబర్గా మనం జాయిన్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, $9 పర్ మంత్ ఇక్కడ మనం కట్టాలి. $9 కడితే దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏముంటాయి మెంబర్షిప్ తీసుకుంటే అంటే, వీళ్ళకు ఫస్ట్ మనము మెంబర్ కావాలంటే వీళ్ళు ఒక లింక్ ద్వారా రావాలి. అలాగే ఆ లింక్ తీసుకున్న తర్వాత $9 పే చేస్తే మెంబర్ అవుతారు. ఇతను మెంబర్ అయిన తర్వాత ఇతను కట్టినటువంటి ఏదైతే $9 వన్ టైం అన్నా కట్టవచ్చు, పర్ మంత్ కట్టవచ్చు, లేక $80 పర్ యానం కూడా వీళ్ళు కట్టి మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఏదైతే మన బ్యాక్ ఆఫీస్ ఉందో వీళ్ళ బ్యాక్ ఆఫీస్ లభిస్తుంది. అలాగే బ్యాక్ ఆఫీస్ మనకి ఎలాగైతే వర్చువల్ ఆఫీస్ ఉందో అలాంటి వర్చువల్ ఆఫీస్ ఉంటుంది. దానిలో రిపోర్ట్స్ కానీ, ట్రాకింగ్స్ కానీ, అలాగే స్పాన్సర్షిప్ కానీ, ఇమేజెస్ కానీ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకు మ్యాటర్స్, ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. సో ఇన్విటేషన్ లింక్ అనేది సపరేట్గా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఎవరికన్నా సరే కస్టమర్లకు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను సపోర్ట్ చేసి వాళ్ళ కస్టమర్షిప్ ఇప్పించవచ్చు, కస్టమర్గా జాయిన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చేసేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్ తెప్పించినప్పుడు దాంట్లో వీళ్ళకు ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్లోకి వెళ్ళి 20% తీసి 4 భాగాలుగా చేసి ఆ 4 భాగంలో ఒక భాగము వీళ్ళు ఎవరి ద్వారా లింక్ ద్వారా అయితే వచ్చారో వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఈ లింక్తో కస్టమర్స్ అయ్యారో వాళ్ళు తెప్పించిన దాని మీద ఇక్కడ వాళ్ళకి 5% ఇన్కమ్ ఉంటుంది. డైరెక్ట్ వాల్యూలో 5% ఉంటుంది. లేక 20% ఇన్కమ్ పక్కకు తీసినటువంటి ఇన్కమ్ని 4 భాగాలు చేసి ఒక భాగం ఇవ్వబడుతుంది.
సో ఈ విధంగా వాళ్ళకు లైఫ్ టైం వాళ్ళు తెప్పిస్తున్నటువంటి కస్టమర్స్ ఎప్పుడు తెప్పించినా సరే అప్పుడు వాళ్ళకు ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఇంతకుముందు మెంబర్గా రావాలంటే $20 వచ్చి ఇద్దరు మెంబర్స్ చేస్తే ఎంటర్ప్రీనర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనం మార్కెట్లో ఎఫిలియేటెడ్ లింక్ ఉంది కాబట్టి మనం మెంబర్లను ప్రమోట్ చేసుకోవచ్చు, అంబాసిడర్లను చేసుకోవచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. ఎక్కడ చేయండి అని చెప్పదు, కానీ చేస్తే దాని యొక్క లాభాలు వేరుంటాయి. అవి మనం గుర్తుపెట్టుకొని చేయాలి. కానీ చేయండి మీరు చేస్తేనే ఇది వస్తుందని మాత్రం ఎక్కడ కూడా చెప్పడం జరగదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా వీళ్ళు ఎప్పుడు ఏదైనా తెప్పించినట్లయితే మెంబర్స్ వాళ్ళకు 25% వరకు క్వాలిఫైయింగ్ ప్రోడక్ట్ల మీద దాని మీద అప్ టు 25% వరకు వీళ్ళ మీద డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ఈ విధంగా ఇంకా అదనంగా $9 తీసుకున్న తర్వాత అదనంగా $20 పే చేసినట్లయితే అదనంగా వీళ్ళకి ఏం చేస్తుందంటే పర్ మంత్ వీళ్ళు $20 పే చేయడం వల్ల వీళ్ళకు ఎంటర్ప్రీనియర్ అనేటువంటి ఒక ఎంట్రీ అనేది లభిస్తుంది. ఎంట్రీ లభించినప్పుడు వీళ్ళు మెంబర్స్ కానీ ఎంటర్ప్రీనియర్స్ కానీ తిరిగి ఎవరికన్నా ప్రమోట్ చేయొచ్చు. అలా ప్రమోట్ చేసిన వాళ్లకు యాక్టివ్లో ఉన్న వాళ్ళు అవుతారు. అది యాక్టివ్లో ఉంటే ప్రమోట్ చేస్తే యాక్టివ్ అవుతారు, లేకపోతే ఇన్యాక్టివ్లో ఉంటారు. సో యాక్టివ్గా ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకు కంపెనీ ఏం చేస్తుందంటే దీంట్లో వాళ్ళకు $20 వాళ్ళకు ఆన్లైన్ పర్చేస్లో డిస్కౌంట్ వాళ్ళకు రిఫండ్ అయిపోతూ ఉంటాయి. ఆన్లైన్ పర్చేస్ చేసినప్పుడల్లా వాళ్ళ $20 వాళ్ళకు రిఫండ్ అయిపోతాయి. అలాగే మనము దాని తర్వాత ఈ కంపెనీ మనకు ఏదైతే అడ్వాంటేజెస్ మెంబర్స్కి ఉన్నాయో అవన్నీ కూడా ఇతనికి దొరుకుతాయి. దాంతోపాటు రిఫరల్ లింక్ దొరుకుతుంది. ఆ తర్వాత వీళ్ళకు 2x20 మ్యాట్రిక్స్ మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్లో వీళ్ళకు రిమ్యూగరేషన్ దొరుకుతుంది. రిమ్యూనరేషన్ అంటే వీళ్ళకి కొంత రాయితీ దొరుకుతుంది, కొంత అమౌంట్ రిఫండ్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే వాళ్ళకు 10 లెవెల్స్ నుండి 2x20 మ్యాట్రిక్లో ఈ మ్యాట్రిక్లో 10 లెవెల్స్ నుండి జనాల నుండి వాళ్ళకు ఆర్వీ కమిషన్ రూపంలో, అలాగే 3 జనరేషన్స్ నుండి అంటే ముగ్గురు పైన ఉన్నటువంటి ఒక మూడు జనరేషన్స్ వరకు పైన 3 జనరేషన్స్ వరకు మ్యాచింగ్ బోనస్ రూపంలో కూడా లభించడం జరుగుతుంది. సో అలాగే వీళ్ళకి డిస్కౌంట్ పర్చేస్ చేసినప్పుడు 25% వీళ్ళకు ఉంటుంది. అలాగే మ్యాక్సిమం మార్కెట్ ప్లేస్లో వీళ్ళ డైరెక్ట్ రిఫరల్స్ మీద 25% వీళ్ళకు వస్తుంది. అలాగే మెయిన్ మ్యాట్రిక్ ఏదైతే ఉందో రెడ్యూస్ వాల్యూమ్ 2x10 లెవెల్స్లో ఈ యొక్క మ్యాట్రిక్ నుండి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు 3 జనరేషన్స్ బోనస్ వస్తుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ది టాప్ అప్ టు ఆర్బీ అండ్ ఎన్బి, వీటి ఆర్బీ కమిషన్, మ్యాచింగ్ బోనస్, ఈ రెండు కూడా వీళ్ళకు 10 జనరేషన్లో పబ్లిక్ నుండి 10 జనరేషన్ల యొక్క $20 మ్యాట్రిక్లో 10 జనరేషన్ల వరకు ఉన్నటువంటి వ్యక్తుల నుండి వీళ్ళకు రావడం స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ అనేది. సో దీంట్లో మనం చూసినట్లయితే నెక్స్ట్ అంబాసిడర్ కోసం మనం చూస్తే వీళ్ళు ఈ $20తో పాటుగా అదనంగా ఇంకొక $100 పే చేయాలి. సో $100 ఇప్పుడు $20 ఏమవుతున్నాయంటే ఈ మ్యాట్రిక్ ప్లేస్లో వెళ్ళిపోతున్నాయి, మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాయి మ్యాట్రిక్లోకి. అలాగే $100 వచ్చేసి అంబాసిడర్ ప్లాన్లోకి వెళ్ళిపోతున్నాయి. 100% అవి దాంట్లోకి వెళ్ళిపోతాయి. అంబాసిడర్ ప్లాన్లోకి వెళ్ళిపోతే ఇటేమో $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. ఏ మ్యాట్రిక్ అంటాం, దాన్ని మనం మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్ అంటాం, దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాగే వీళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే వీళ్ళకి AMB1 నుండి AMB7 వరకు ట్రైనింగ్ రిసోర్స్ అనేది ఫోర్స్డ్ ఆన్ లీడర్షిప్, వెల్ బీయింగ్ అండ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యొక్క క్వాలిటీని పెంచడానికి, లీడర్షిప్ పెంచడానికి, అలాగే వెల్ బీయింగ్ అంటే వీళ్ళకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్ళడానికి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వీళ్ళకు ట్రైనింగ్ అనేది దొరుకుతుంది. AMB1 నుండి AMB7 7 ర్యాంకుల ట్రైనింగ్ దొరుకుతుంది. AMB1 ట్రైనింగ్ తీసుకోవాలంటే $100 కట్టాలి. AMB2 ట్రైనింగ్ తీసుకోవాలంటే $200 కట్టాలి. AMB3 ట్రైనింగ్ తీసుకోవాలంటే అంబాసిడర్ 3గా ట్రైనింగ్ పొందాలంటే $330 కట్టాలి. అంబాసిడర్ 4గా ట్రైనింగ్ తీసుకోవాలంటే $440 కట్టాలి. అంబాసిడర్ 5గా ట్రైనింగ్ పొందాలంటే $550 దాని యొక్క ఛార్జీ. అలాగే అంబాసిడర్ 6 కోసం $1100 ఛార్జీ. అలాగే అంబాసిడర్ 7 కోసం వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం వాళ్ళ ఛార్జ్ ఎంత అంటే $2200 మనం కట్టాలి. ఈ విధంగా మనం కట్టినట్లయితే మనకు
ఈ యొక్క అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా ఈ యొక్క 20 లెవెల్స్ మీద మార్కెట్ ప్లేస్ రేట్ ఏదైతే ఉందో మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ ఏదైతే దాని మార్కెట్ ప్లేస్ అంటే 2x20 మార్కెట్ $20 మ్యాట్రిక్ని మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్ అంటున్నాం. ఈ మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్లో అప్ టు 20 లెవెల్స్ వరకు తన యొక్క అర్హతను బట్టి ఇక్కడ మనకు ఈ యొక్క కండిషన్ అప్లైస్ ఉంది కాబట్టి 20 లెవెల్స్ వరకు మనకు దొరకడం జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకునేటటువంటి ట్రైనింగ్ని బట్టి ఆ యొక్క లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంబాసిడర్ 1 ట్రైనింగ్ తీసుకుంటే 12 లెవెల్స్ వరకు ఓపెన్ అవుతాయి. అంబాసిడర్ 2 ట్రైనింగ్ తీసుకుంటే 14 లెవెల్స్, అంబాసిడర్ 3 ట్రైనింగ్ తీసుకుంటే 16 లెవెల్స్, అంబాసిడర్ 4 ట్రైనింగ్ తీసుకుంటే 18 లెవెల్స్, అంబాసిడర్ 5 ట్రైనింగ్ తీసుకుంటే 20 లెవెల్స్ $20 మ్యాట్రిక్లో. సో ఇక్కడ కంపెనీలో మనం ఏదైతే మనం నేర్చుకున్నామో అదే ఉంటుంది, కానీ దీని యొక్క టర్మినాలజీ కానీ దీనిలో మాటలు కానీ దీనిలో మాట్లాడే విధానం కానీ దీంట్లో మనము చేసే పనితీరు కానీ వేరుంటుంది. మాటలు మన పని చేసేటటువంటి సిస్టమ్ అదే ఉంటుంది ఇంటర్నల్గా, కానీ ఇక్కడ మనము దీనికి ఉన్నటువంటి పేరు వేరే పేర్లతో మనము దీన్ని ఉచ్చరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసాం, ప్రమోషన్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రమోషన్ కాకుండా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకు లాభం ఏంటంటే మీరు తీసుకునే ట్రైనింగ్ని బట్టి మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఇంత ఇన్కమ్ వస్తుంది, ఈ ట్రైనింగ్ తీసుకుంటే ఇంత ఇన్కమ్. ఆ ట్రైనింగ్ కోసం మీరు ఏం చేయాలి, పేమెంట్ చేయాలి. ఇది కమ్యూనిటీ ఏం చేస్తుంది, ఆ యొక్క ఈ యొక్క గ్రేస్ కమ్యూనిటీ ఏం చేస్తుంది, ఆ వచ్చిన ఇన్కమ్ని వాళ్ళది ఎవరెవరికి పంచాలో వాళ్ళకి పంచుతుంది. అది దాని ఇష్టం అన్నట్టు. అది తీసుకునేటువంటి ఫీజుని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది ఫీజు తీసుకుంటుంది మీ దగ్గర నేర్పించడానికి. ఆ ఫీజుని మీరు ఎవరికన్నా అది ఇస్తుంది, దాని ఇష్టం. అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కమ్యూనిటీ వల్ల, ఆ యొక్క కమ్యూనిటీలో వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఆ కమ్యూనిటీని రన్ చేసే వాళ్ళ ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది. ఆల్రెడీ చాలా కమ్యూనిటీస్ మీరు చూస్తున్నారు. ఆ కమ్యూనిటీలో ఆ వచ్చే ఫండ్ని ఏం చేయాలనేది మీ ఇష్టం, అక్కడ వాళ్ళ ఇష్టం. ఎవరైతే అది ఆ కమ్యూనిటీని రన్ చేస్తున్నారో ఆ కమ్యూనిటీ రన్ చేసే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు బట్టి వాళ్ళు ఏమేం చేయాలో ఎవరికి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ కమ్యూనిటీ మనకు ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని అది డిసైడ్ చేసి అది ఇస్తుంది. సో ఇక్కడ కూడా మీకు ఇస్తాం మాకు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. సో ఇక్కడ 2x20 మ్యాట్రిక్ గురించి మాట్లాడినట్లయితే, అలాగే 2x20 మ్యాట్రిక్లో మనము చూసినట్లయితే ఈ యొక్క రెండు విషయాలు మనకు కనిపిస్తుంటాయి. ఆర్వీ కమిషన్ అలాగే మ్యాచింగ్ బోనస్ అనేది. ఇంతకుముందు ఆర్వీ కమిషన్ అనేది సగభాగము 20 మందికి వెళ్ళేది, అది ఇప్పుడు కూడా సేమ్ ఉంటుంది. అలాగే మ్యాచింగ్ బోనస్ అనేది ఇంతకుముందు 5 వ్యక్తులకు వెళ్ళేది, పైన 50%, 20, 10, 10, 10. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 3 వ్యక్తులకు మార్చారు. 50, 30, 20 3 వ్యక్తులు. అలాగే మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్వీ కమిషన్ మనం మ్యాచింగ్ బోనస్ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు కింద 5 జనరేషన్ నుండి తీసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు 3 జనరేషన్లు చేశారు దాన్ని. ఎందుకని, పని భారం తగ్గడానికి, పని భారం మొత్తం తగ్గించడానికి ఇక్కడ 3 జనరేషన్లలో దాన్ని కుదించేశారు. దాన్ని హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ ఒకటి హైబ్రిడ్ ఉంది. అలాగే ఇప్పుడు హైబ్రిడ్గా మ్యాచింగ్ బోనస్ ఏదైతే జనరేషన్ ప్లాన్ కూడా ఇది హైబ్రిడ్ జనరేషన్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా హైబ్రిడ్ జనరేషన్ ప్లాన్ ఉంది, హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంది. హైబ్రిడ్ జనరేషన్ ప్లాన్ అంటే మీకు జనరేషన్ నుండి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని హైబ్రిడ్గా, ఇంతకుముందు 5 జనరేషన్లు రావాల్సినటువంటి ఆ ఇన్కమ్ని ఇప్పుడు 3 జనరేషన్లోనే దాన్ని 100% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా మనం అక్కడ ఇంతకుముందు చూసినట్లయితే దాన్ని 5 జనరేషన్కి తీసుకోవాల్సి వస్తే చాలా లెక్క పెట్టాల్సి వచ్చేది, చాలామంది యొక్క లెక్కలు మొత్తం దాచిపెట్టాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనకు పని భారం అనేది 4 రెట్లు తగ్గిపోద్ది కంపెనీకి. కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మనము, ఈ యొక్క ఏదైతే మ్యాచింగ్ బోనస్ మన జనరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ జనరేషన్ ప్లాన్ కూడా హైబ్రిడ్ ప్లాన్గా మారిపోయింది, హైబ్రిడ్ జనరేషన్ ప్లాన్గా మారింది. అలాగే కాంపన్సేషన్ ప్లాన్ కూడా హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ ఉంది. సో ఈ విధంగా ఇంతకుముందు ఒకటి ఉండేది కాంపన్సేషన్ ప్లాన్ ఒకటే హైబ్రిడ్ ఉండేది, ఇప్పుడు దాంతో పాటుగా జనరేషన్ ప్లాన్ కూడా హైబ్రిడ్గా మారిపోయింది. సో ఈ విధంగా కాంపన్సేషన్ ప్లాన్ చూసినట్లయితే మార్కెట్ ప్లేస్ ఈ విధంగా మనము 20 మందికి ఇస్తాము, ఇక్కడేమో 3కి ఇస్తాము. ఇది 50 మార్క్స్ కిందికి ఉన్నాయి, కానీ మనం కింది వాళ్ళకి ఏం పై వాళ్ళకి ఇస్తాం. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడు కూడా కింది వాళ్ళకి ఏమి ఇవ్వం, మనం నుండి కింది వాళ్ళ నుండి తీసుకోవడమే ఉంటుంది, కానీ ఇవ్వడం మాత్రం కింది వాళ్ళకి ఏం ఇవ్వడం పై వాళ్ళకి ఇస్తాం, తీసుకోవడం కింది వాళ్ళకి తీసుకుంటాం.
అలాగే $20 మ్యాట్రిక్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, దీన్ని మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం, లేక అంబాసిడర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, దీన్ని మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్ అంటున్నాం. మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్, ఈ యొక్క మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్లో ఎవరెవరికి ఇన్కమ్ వస్తుందంటే, ఇక్కడ ఒక ఎంటర్ప్రీనర్ కూడా 10 లెవెల్ వరకు చూసినట్లయితే 10 లెవెల్స్ 2046 మందితో ఇన్కమ్ వస్తుంది. అలాగే 62, 124, ఇక్కడ లెక్క తప్పు రాశారు, అక్కడికి వెళ్ళి 62 డబల్ చేస్తే 124 అయింది, 126 అయిపోయింది. ఇక్కడ 26 అయిందంటే ఇక్కడికి వెళ్ళి మార్చుని వచ్చింది, అంటే 2048 మందితో మనకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంటర్ప్రీనర్ అయిన వాడు 2048 మంది ఈ మ్యాట్రిక్ నుండి ఆర్వి కమిషన్ తీసుకోవచ్చు. అలాగే 3 జనరేషన్ల యొక్క మ్యాచింగ్ బోనస్ కూడా తీసుకోవచ్చు. 3 జనరేషన్ అంటే కింద ముగ్గురు. సో అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్ AMB1 వాళ్ళు దీంట్లో మనం చూస్తే 12 లెవెల్స్ వరకు అంటే 8,200 మందితో తీసుకోవచ్చు. అలాగే AMB2 వాళ్ళు చూసినట్లయితే 14 లెవెల్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే AMB3 వాళ్ళు 16 లెవెల్స్, AMB4 వాళ్ళు 18 లెవెల్స్, AMB5 వాళ్ళు 20 లెవెల్స్ వరకు మనము ఈ $20 మ్యాట్రిక్ నుండి ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎంత వస్తుంది అంటే అప్ టు $1,00,000 వరకు, ఇంకెక్కువ వస్తుంది. అది 0 నుండి స్టార్ట్ అయ్యి ఎంతన్నా రావచ్చు. దాన్ని బట్టి మనకు రేపు వచ్చేటటువంటి బిజినెస్ బట్టి, రేపు వచ్చేటటువంటి పబ్లిక్ని బట్టి మనకు దీని యొక్క స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ స్లోగా ఉంటే రాను పెరిగిపోతూ ఉంటుంది ఇన్కమ్. సో ఇన్కమ్ ఒకటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని మ్యాట్రిక్గా మనకు ఏమంటున్నాడంటే, దీన్ని మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్ అంటున్నారు. $20 మ్యాట్రిక్ యొక్క పేరు మార్కెట్ ప్లేస్ మ్యాట్రిక్ అంటున్నారు. అలాగే ఇక్కడ మనం అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఇంతకుముందు ఈ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకుండే మనం ఏం చేసేవాళ్ళం, పై వాళ్ళకి ఇవ్వాలి, మన దిగికి తీసుకోవాలి. అంటే మనకు చాలామంది అనేవాళ్ళు, సార్ ఇది మనీ సర్క్యులేషన్ లాగా ఉంది కదా, మనం వాళ్ళకి ఇవ్వడం మనీ తీసుకోవడం అంటే, మనీ సర్క్యులేషన్లో వాస్తవంగా ఇన్నిసార్లు తీయకపోయేవాళ్ళం, ఒకసారి ఇచ్చేవాళ్ళము, జీవితాంతం తీసుకునేవాళ్ళము. కానీ ఇక్కడ ప్రతి నెల ఇవ్వాలి, ప్రతి నెల కూడా తీసుకునేటటువంటి సిస్టమ్, ఈ సిస్టమ్ వేరే. బట్ ఇంకా దానిలో ఇంకా క్లారిటీ కోసం ఏమి ఇచ్చాడు, ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఇచ్చాడు. మీకు అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు 7 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇందులో నెలకు 5 ప్రోగ్రామ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఆటోమేటెడ్గా రన్ అవుతూ ఉంటుంది. మనం ఒక్కదానికోసమే అమౌంట్ కడతాం, రెండో అమౌంట్ నుండి మీకు వచ్చిన వ్యాలిడ్ నుండే కట్ అయిపోతూ ఉంటాయి ఆ అమౌంట్. మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ప్రతిసారి జేబు నుండి కట్టాల్సిన పని లేదు. వన్ టైమే మీరు దీనిలో $100తోని ఒక్క AMB1 ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే మీకు $200 ఇన్కమ్ ఎలా జనరేట్ అవ్వాలో నేర్పిస్తుంది. అలాగే AMB2 ప్రోగ్రామ్ మీరు తీసుకున్నట్లయితే $600 వరకు ఎట్లా జనరేట్ అవుతాయి అన్న విషయాన్ని మీకు నేర్పిస్తుంది, మీకు విద్యను నేర్పిస్తుంది. మీకు ప్రోగ్రామ్ మీ యొక్క లైఫ్ స్కిల్ని మారుస్తుంది, లైఫ్లో మీ యొక్క ఎదుగుదలను చేయడానికి ఏం చేయాలి అనేటటువంటి సిస్టమ్ని నేర్పిస్తుంది అది. అలాగే AMB3 ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి $330 కట్టాలి. $330 మనం కట్టినప్పుడు మ్యాక్సిమంగా మనకి ఎంత వస్తుంది అనేది, ఎంత రావడానికి సంభవిస్తుందంటే $1,400 వరకు మీరు ఎలా సంపాదించవచ్చు అనేటటువంటి ప్రోగ్రాంలో మీకు ఆ యొక్క మేలుకోలు నేర్పిస్తుంది. ఆ ప్రోగ్రాం వల్ల మీకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవ్వాలన్న సిస్టాన్ని అది నేర్పిస్తుంది. మీకు ఏం చేయడం వల్ల ఎలా వస్తాయన్న విషయాన్ని అది నేర్పిస్తుంది అందులో సిస్టంలో. సో అలాగే AMB4 కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే, AMB4 అవ్వాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని అంటే దానికోసం $440 మనం పే చేయాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం పేమెంట్ చేయాలి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం $440 మీరు పే చేస్తే మీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి సంభావ్యత చూపెడుతుంది అంటే $3,000 మీరు ఎలా ఇన్కమ్ జనరేట్ అవ్వాలన్న విషయాన్ని మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుకి మీ యొక్క అన్ని విధాలుగా ఎడ్యుకేటెడ్ని మీకు నేర్పించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తుంది. ఇంతకుముందు మన లైఫ్లో ఒకసారి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళము, ఒక ఎడ్యుకేషన్ ప్యాకేజ్ అనేది. ఇప్పుడు ఒకసారి తీసుకోమండి, ప్రతి ఒక్క ప్యాకేజ్ కూడా ప్రతి ఒక్కసారి మనము కొనుక్కుంటూ ఉండాలి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మనం పే చేసి కొనుక్కోవాలి, ప్రోగ్రామ్ని మనం నేర్చుకోవాలి. ట్రైనింగ్లో యాప్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తుంది, ప్రోగ్రామ్ మీకు నేర్పిస్తుంది. దానిలో ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ మీకు నేర్పిస్తుంది, లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాయి.
సో ఈ విధంగా 5th లెవెల్లో మనకి AMB5 ట్రైనింగ్ ప్రోగ్రామ్ పొందాలంటే $5,500 మనం $550 కట్టాలి. ఇందులో $50 ఆ మ్యాట్రిక్లో వెళ్ళిపోవడం, అంటే ఏదైతే $20 మ్యాట్రిక్ దాంట్లో వెళ్ళిపోతాయి, అలాగే $40 వెళ్ళిపోతాయి, $30 వెళ్ళిపోతాయి. ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఆర్బీ కమిషన్గా ఆఫ్ పార్ట్, అలాగే మ్యాచింగ్ బోనస్గా మారిపోయి అది అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా మన దగ్గర ఉన్నటువంటి మార్కెట్ ప్లేస్లో లభిస్తాయి అన్నట్టు. మన మార్కెట్ ప్లేస్లో ఇక్కడ వచ్చేటటువంటి అంబాసిడర్లకు ట్రైనింగ్ దొరుకుతుంది. అలాగే ట్రైనింగ్ దొరకడం వల్ల మనకు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మనము దాని యొక్క ఆర్థిక స్వేచ్ఛ ఎలా పొందాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మన లైఫ్ స్కిల్స్ డెవలప్ చేస్తూ అన్నీ నేర్పిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ విధంగా ఈ మన 62 మంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 5 లెవెల్స్లో వీళ్ళందరినీ కూడా AMB5లుగా మీరు తీర్చిదిద్దడంలో మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీ కింద ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని మీరు ఎలా ట్రైనింగ్ చేయాలి, ఏం చేయాలి నేర్పించి వాళ్ళందరినీ కూడా AMB5లుగా మీరు AMB5 ట్రైనింగ్ని మీరు ఇప్పించగలిగితే, అంటే మీ ద్వారా మీ తర్వాత వాళ్ళందరూ కూడా AMB5 ట్రైనింగ్ పొంది ఉన్నట్లయితే మీకు $11,400 పర్ మంత్ వచ్చే విధంగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి సిస్టాన్ని మీ కంపెనీ, ఈ యొక్క ఆర్గనైజేషన్ డెసాల్వ్స్ కమ్యూనిటీ అనేది పరిచయం చేస్తుంది. సో ఈ యొక్క క్రమంలో మీరు కూడా ఈ యొక్క ట్రైనింగ్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ ఈ AMB5 వరకు ట్రైనింగ్ తీసుకోవడానికి ఎవ్రీ మంత్ మీరు $1,640 పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. $1,640 మీరు AMB5 ఎవ్రీ మంత్ ట్రైనింగ్ తీసుకునడానికి ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి ట్రైనింగ్ తీసుకోవడానికి. అలా తీసుకోవడం వల్ల మీకు మీకు మిగిలేటటువంటి అమౌంట్ $9,760 మీకు పర్ మంత్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేటట్టుగా మీకు ట్రైన్ చేస్తుంది కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సిస్టము. ఆ తర్వాత మనం చూసినట్లయితే దీంట్లో మనం కట్టేటటువంటి అమౌంట్ ఎలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎవరికి వెళ్తాయన్న విషయాన్ని కూడా కొంతవరకు ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే స్పిల్ ఓవర్ సిస్టమ్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరిగింది. స్పిల్ ఓవర్ సిస్టమ్ అంటే 2-2 కంటే ఎక్కువ స్పాన్సర్ చేస్తే ఆ స్పాన్సర్స్ ఎవరి కింద అయితే స్పాన్సర్ అయ్యారో, ఎవరి కింద అయితే స్పాన్సర్ అయిన వాళ్ళకు $50 వెళ్తాయి ఎవ్రీ మంత్, అలాగే చేసిన వాళ్ళకు $50 వెళ్తాయని, ఈ యొక్క స్పాన్సర్షిప్ ఎలా ఉంటుందని, అలాగే ఈ యొక్క స్పిల్ ఓవర్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 6-7 కూడా స్పాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే ఈ 6-7 ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల కూడా మనకు అమౌంట్ అనేది మనం కట్టాలి. ఇది 6 ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే పర్ యానం వచ్చి $1,100 పే చేయాలి. అలాగే 7 ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే $2,200 పే చేయాలి. మీరు పే చేస్తున్నప్పుడు మీ స్ట్రక్చర్లో పైన వ్యక్తులకు వెళ్తాయి కాబట్టి అమౌంట్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ AMB6 మీరు చూసినట్లయితే ఎవరైతే మీరు AMB6 ట్రైనింగ్ పొందున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే అది $100 వెళ్ళిపోతాయి. AMB7 మీరు ఉన్నట్లయితేనే మీ కింద వాళ్ళు AMB7 అయినప్పుడు వాళ్ళ ఇన్కమ్ మీకు వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి ఫస్ట్ మనము దీనిలో ర్యాంక్ని AMB5 వరకు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా AMB5 వరకు కానంత వరకు కూడా అమౌంట్ అంటే నెలకు ఒకసారి క్రౌన్ జాబ్ జరిగినప్పుడు, లేక వాళ్ళ యొక్క రెన్యువల్ సిస్టమ్ అయినప్పుడు మిగిలిన అమౌంట్ తీసుకోవచ్చు. కానీ తీసుకున్న ప్రతిసారి కూడా ఏం చేయాలి, $129 ఏవైతే ఉన్నాయో దాన్ని తీయకుండా దాన్ని ఉంచి మీరు తీసుకోవడం అనేది, ఇదంతా కూడా మీరు మీ యొక్క ఇన్కమ్ జనరేట్ చేసే మీ ప్రోగ్రాంలో, మీ ట్రైనింగ్లో నేర్పించబడుతుంది. ఏం చేయాలి, ఏం చేయొద్దు, మీరు ఏం చేయాలన్నది మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పిస్తుంది. ఇక్కడ ఏం నేర్పించరు. మీరు AMB1లో ఉన్నారు, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఇదంతా ట్రైనింగ్ నేర్పిస్తుంది మీకు. AMB2లో ఉన్నారు, మీరు ఏం చేయాలన్నది ఆ యొక్క ప్రోగ్రామ్ ట్రైనింగ్లో మీకు నేర్పించబడుతుంది. ఇక్కడ వచ్చేసేటటువంటి ఇక్కడ మనకు ఈ సిస్టంలో ఇక్కడ నేర్పించరు. AMB3 ఉన్నారు, మీరు ఎంత అమౌంట్ జనరేట్ అయింది, మీరు ఎలా తీసుకోవచ్చు, ఎట్లయితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మీరు ఎలా వెళ్ళొచ్చు, మీ లైఫ్ స్కిల్స్ ఎలా పెంచుకోవచ్చు, ఇవన్నీ ట్రైనింగ్లో నేర్పిస్తారు మీకు. AMB4 వాళ్ళు ఏం చేయాలి, AMB5 వాళ్ళు ఏం చేయాలి, AMB6 వాళ్ళు ఏం చేయాలి, AMB7 వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ విషయాలు మీరు రేపు యాప్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు కొంటే అందులో ట్రైనింగ్ నేర్పించబడుతుంది.
సో అంతా ఇక్కడే సబ్జెక్ట్ చెప్పేస్తే ఎట్లా కాదు కదా. మనం పే చేసేదే ట్రైనింగ్ తీసుకోవడానికి. ఆ ట్రైనింగ్లో నేర్పించబడుతుంది AMB1 అంటే ఏంది, దాని రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది, ఏం చేయాలి ఏం చేయకూడదు, మీరు ఎలాగ చేస్తే ఎలా డెవలప్ అవుతారో, మీ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఏం చేస్తే పెంచుకోబడుతుంది, మీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత కూడా మీ సిస్టాన్ని అది నేర్పిస్తుంది. అది నేర్పించినట్టుగా మీరు చేయాలి. అక్కడ చేయడం వల్ల మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. AMB2 వాళ్ళు ఏం చేయాలని అక్కడ నేర్పించినట్టు చేయాలి. మీరు పే చేసి ట్రైనింగ్ తీసుకోవాలి అక్కడ. AMB3 వాళ్ళు AMB3 ట్రైనింగ్ తీసుకోవాలి. AMB4 వాళ్ళు AMB4 ట్రైనింగ్ తీసుకోవాలి. AMB5 వాళ్ళు AMB5 ట్రైనింగ్ తీసుకోవాలి. AMB6 వాళ్ళు AMB6 ట్రైనింగ్ తీసుకోవాలి. AMB7 వాళ్ళు AMB7 ట్రైనింగ్ తీసుకుంటే, ఆ ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ నేర్పించబడుతుంది మీరు ఏం చేయాలన్న విషయాలు. ఇక్కడ ఏముండవు దీంట్లో. ఎందుకంటే మనం పేమెంట్ చేస్తున్నాం, అక్కడ ట్రైనింగ్ అనేది అక్కడ ఇవ్వబడుతుంది. అక్కడ యాప్లో మీకు మీ యొక్క ఏదైతే మీరు మన యాప్లో వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఎన్ని ఉంటాయి, ఏముంటాయి, ఏమేమి ఉంటాయి, ఎట్లుంటాయి, అవన్నీ అక్కడ ఇక్కడ ఏముంటుంది, అక్కడ ఉంటుంది మొత్తం సిస్టమ్ మొత్తం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు AMB7 వరకు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు ఓపెన్గా మనం చెప్పి ఇట్లా చేయ అట్లా చేయ కాదు, అక్కడ ఏం చేయాలని అక్కడ వాళ్ళ చేయమన్నట్టుగా మీరు చేయాలి. అక్కడ ఏం చేయమంటే అదేం మీరు చేయాలి. నేను AMB7లో ఉన్నా, నాకేం ట్రైనింగ్ ఇస్తే నేను అదే చేయాలి. దానికి మించి నాకు చేయాల్సిన పని లేదు, చేయాల్సిన అవసరం లేదు. AMB6లో ఉన్నవాళ్ళు AMB6 ట్రైనింగ్ వాళ్ళు ఏం నేర్పిస్తారో చూడాలి. ఏమేమి క్లాసులు ఉంటాయి, ఎన్ని క్లాసులు ఉంటాయి, మీకు ఏమేమి ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఎలా సిస్టమ్ ఇస్తుంది, మీకు ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది, ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి మీరు ఏం చేయాలి అన్న విషయాలు అక్కడ కులంకుశంగా ఉంటాయి. సో ఇదండి కొత్త ప్లాను. సో ఈ కొత్త ప్లాన్లో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, మనం ఇప్పుడు ఇంతకు ముందులాగా డైరెక్ట్గా మనము ప్లాన్లో అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్లాన్ అంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ట్రైనింగ్ తీసుకుంటే దానికి తగ్గట్టు ఇన్కమ్ ఎలా రావాలో, ఏం చేస్తే వస్తున్న విషయాలు అక్కడే వాళ్ళు నేర్పిస్తారు, అప్పుడే నేర్పిస్తారు. వాళ్ళు అక్కడ నేర్పిస్తారు కాబట్టి మనం ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. సో ఏదన్నా సరే మన చేతితో AMB1కి ఒక్కసారి మనం పెట్టుబడి పెడితే ఆ ఇన్కమ్ అదే జనరేట్ చేసి మనకు ట్రైనింగ్ ఇస్తుంది, మనకు డెవలప్మెంట్ చేస్తుంది, మనకు అప్గ్రేడ్ చేస్తుంది, మనకు అన్ని కంపెనీ అదే చూసుకుంటుంది, మన కమ్యూనిటీ చూసుకుంటుంది. సో ఈ విధంగా ఈ డెస్సాల్వ్స్ కమ్యూనిటీ అనేది ఒక కొత్త విధానంతో మన ముందుకు వచ్చి, ఒక కొత్త విధానంతో ఇక్కడ మన మార్కెట్ ప్లేస్ని లీడ్ చేయబోతుంది. వితిన్ షార్ట్ పీరియడ్లో మన యొక్క లైఫ్ని, మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మొత్తం కూడా లీగల్గా ఎథికల్గా ఉండే విధంగా వీళ్ళు క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ తావు లేకుండా, ఏ క్వశ్చన్ మార్క్ లేదు ఇక్కడ. మనకు కంపెనీకి పేమెంట్ చేస్తాము, అది మనకు ట్రైనింగ్ ఇస్తుంది, అది ఏం చేయమంటే అదే చేయాలి. అది మీ యొక్క స్థాయిని బట్టి మీకు ఏం ఇన్కమ్ ఇస్తుంది, ఎలాంటి ఇన్కమ్ ఇస్తుంది, ఏం ఇన్కమ్ వస్తాయి, ఈ కమ్యూనిటీ మీకు ఏం హెల్ప్ చేస్తుంది, అన్నీ కూడా అది అక్కడ నేర్పిస్తుంది. సో ఈ విధంగా మనకు డెస్సాల్వ్స్ అనేది కొత్త ప్లాన్ ప్రజెంటేషన్ అండి. థ్యాంక్ యూ అని అండాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా చక్కగా అర్థం చేసుకున్నారనేసి నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలు మాత్రమే షేర్ చేస్తున్నానండి. దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని, అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇస్మాయిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొత్త PPT, కొత్త ప్లాన్ ప్రజెంటేషన్ చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిసారిగా మనం స్టార్ట్ చేసాం అన్ని మన డెస్సాల్వ్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి మన తెలుగు రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఫిజికల్ మీటింగ్స్, ఫస్ట్ ప్రజెంటేషన్స్, ఎవ్రీథింగ్ మనమే స్టార్ట్ చేసినాం. అదే విధంగా కొత్త PPT కూడా మనమే ప్రారంభించాం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.